నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్. వెల్కమ్ టు బార్లీ వ్లాగ్స్. సో ఇదొక మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ ఇన్ అవర్ లైఫ్ లాంటి వ్లాగ్. సో నా డే అయితే ఇలా ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ పాతింట్లో ఉన్నప్పుడు అసలు ముగ్గు పిండితో ముగ్గు పెట్టేదాన్ని కాదండి నేను. ఎందుకంటే చాలా తక్కువ స్పేస్ ఉండేది. అక్కడ ముగ్గు పిండితో ముగ్గు పెట్టేంత ప్లేస్ ఉండేది కాదు. అండ్ అటు ఇటు నడిచేవాళ్ళు తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు కదా, ఇంకెందుకులే అన్నట్టు పెట్టేదాన్ని కాదు. కానీ ఇక్కడ బాల్కనీ అంతా మాదే కాబట్టి పెడుతున్నాను. బట్ హౌఎవర్ అది పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే అలా ఉంటుంది. తర్వాత ఆర్య కానీ మా ఆయన కానీ తొక్కేస్తారు. అండ్ ఆర్య జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు అంత కామ్ అండ్ కంపోజ్డ్గా వెళ్ళదన్నమాట. తప్ప అని రన్నింగ్ రేస్కి వెళ్తున్నట్టు వెళ్తుంది. సో ఏదో ఒక మూల తొక్కేస్తుంది. సో అదనమాట నా ముగ్గు స్టోరీ. అండ్ చాలా కాలం అలా పెట్టకుండా, అంటే ముగ్గు పిండితో పెట్టే అలవాటు పోవడం వల్ల కొంచెం లైన్స్ అవి అటు ఇటు తేడా వస్తున్నాయి. ఇగ్నోర్ చేసేయండి. బట్ ఐమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, నాకు ముగ్గులు అంటే చాలా చాలా ఇష్టం. ముగ్గు పెట్టడం ఇంకా ఇష్టం, అందులో లోటస్ ముగ్గులు పెట్టడం ఇంకా ఇష్టం అనమాట. సో అదనమాట మన ముగ్గు స్టోరీ. అండ్ మీరు జనరల్లీ రోజు ముగ్గు పెడతారా, చాక్ పీస్తో పెడతారా, లేదంటే పిండితో పెడతారా, లేదా స్టిక్కర్ అంటించేస్తారా అన్నది నాకు కమెంట్ చేయండి. ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో ముగ్గులు పెట్టుకోవడం అయితే చాలా కష్టమైపోతుంది కదా, కమ్యూనిటీలో అవ్వనివ్వండి, అపార్ట్మెంట్స్లో అవ్వనివ్వండి. సో మీకు ఎంతవరకు వీలవుతుంది అన్నది నాకు కింద కమెంట్ చేయడం మీరు మర్చిపోవద్దు. అండ్ ముగ్గు ఎప్పుడు పెట్టినా సరే బార్డర్స్ పెట్టకుండా ఉండకూడదు అంటారు కదా. సో ఒక స్టోరీ చెప్పిన తర్వాత కథ కంచికి మనం ఇంటికి అని చెప్పడం ఎంత ఇంపార్టెంటో, ఒక ముగ్గు పెట్టిన తర్వాత దానికి 3 సైడ్స్ ఆర్ 4 సైడ్స్ బార్డర్ గీయడం కూడా అంతే ఇంపార్టెంట్ అట. దీని వెనక లాజిక్ అయితే నాకు తెలియదండి. మీకు తెలిస్తే కనుక కింద కమెంట్ చేయండి. అండ్ నేను ఎప్పుడూ చెప్పేటట్టే మీకు కమెంట్ చేయడానికి మొహమాటం, సిగ్గు, భయం ఆర్ వాట్ ఎవర్ ఉంటే కనుక అట్లీస్ట్ లైక్ చేయండి. సో దట్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నాకు ఒక హింట్ వస్తుంది. అండ్ మీరు జనరల్గా చూసే వీడియోస్ చూసే వాళ్ళకి నా వీడియో కూడా సజెషన్ కింద వెళ్తుంది. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే మా హస్బెండ్కి ఈ స్పైసీ మంచూరియన్ మ్యాగీ కావాలట. నేను వద్దని చెప్తున్నా సరే లేదు బాగుంటుంది అని దాన్ని కొనుక్కున్నారు. బట్ అస్సలు బాలేదండి. బాలేదు ఇన్ ద సెన్స్ చాలా చాలా స్పైసీగా ఉందట. జనరల్గానే ఆయన చాలా కారం తింటారు, అలాంటిది ఆయనే తినలేకపోయారంటే ఇంకా నాలాంటి వాళ్ళైతే అసలు తినలేరు. ఇది నేను ఈ వీడియోలో స్పెషల్గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, జనరలీ పిల్లలు ఏదైనా కొత్తగా కనిపించినప్పుడు కొనమని అడుగుతారు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు పిల్లలు ఉండి వాళ్ళు ఇది కొనమని అడిగితే కొనద్దు. పెద్దవాళ్ళకైతే ఓకే, కానీ చిన్నపిల్లలైతే అస్సలు తినలేరు. ఆ ప్యాకెట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా హాఫ్ ప్యాకెట్ అలాగే ఉందన్నమాట. ఆయన నాకు వద్దు బాబు, అది నువ్వు తింటే తినేసే, లేకపోతే అలా వదిలేసే అని చెప్పారు. సో ఆయనే తినలేకపోయారంటే ఇంకా నేను అస్సలే తినలేను. అండ్ కార్తీక మాసం కాబట్టి మ్యాగీలో ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే తినట్లేదు. ఆయన కోసం మాత్రమే చేశాను. అండ్ ఒక కపుల్‌లో స్పిరిచువల్ పాత్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నమ్మింది మీరు చేస్తే సరిపోతుంది. మీరు చేస్తున్నారు కదా అని మీ పార్ట్నర్ కూడా చెయ్యాలి అని ఫోర్స్ చేయడం అసలు మంచిది కాదు. దానివల్ల వాళ్ళకి పుణ్యం ఎంతొస్తుందో పక్కన పెడితే, ఫోర్స్ చేస్తున్నందుకు మీకైతే పాపం వస్తుంది. సో మీకు చేయాలి అనిపించింది మీరు చేసేస్తూ ఉండండి అంతే. ఎదుటి వాళ్ళు కూడా చేయాలి అని కోరుకోవడం అనేది నా దృష్టిలో పిచ్చితనం అనే నేను అనుకుంటాను. ఒకవేళ ఆయనే అన్నారనుకోండి, నువ్వు తినట్లేదు కదా ఇంక నేను ఎందుకులే తినడం అన్నారనుకోండి, దట్ ఈజ్ ఓకే. అలా అలా కాకుండా మనం నేను తినట్లేదు కదా మీ ఒక్కళ్ళ కోసం ఎందుకు చేయడము, వద్దు మీరు తినకండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో అదొక్కటి ఈ వీడియోలో చెప్పాలి అని నాకు అనిపించింది. అండ్ నా కోసం అయితే నేను ఒక జామకాయ కట్ చేసుకుంటున్నాను. ఈ పెద్ద జామకాయలు చాలా టేస్టీగా ఉంటున్నాయండి. అది హైబ్రిడో ఏమో నాకు తెలీదు, కానీ చాలా మంచిగా స్వీట్‌గా ఉంటున్నాయి. కానీ జామకాయ అంటే నాకుండే మెమరీ అయితే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఆర్ ఇన్‌ఫాక్ట్ నా డిగ్రీ వరకు కూడా జామకాయని కట్ చేసి ఉప్పు, కారం వేసి పెడతారు కదా, నాకది చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ అలా దొరకవు బెంగుళూరులో అయితే నాకు. ఆంధ్ర సైడ్ ఇంకా దొరుకుతున్నాయేమో నాకు పెద్దగా ఐడియా లేదు. ఎందుకంటే అటు ఎప్పుడొచ్చినా నేను మోస్ట్‌లీ అత్తయ్య గారి ఇంటికి వస్తే ఇంట్లోనే ఉంటాను. ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చినా ఇంట్లోనే ఉంటాను. వైజాగ్‌లో అయితే ఎప్పుడో 9, 10 దాటిన తర్వాత అప్పుడు బీచ్‌కెళ్తామనమాట మేము. ఎందుకంటే అప్పటికే మా వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు తినేసి బీచ్‌కలా వెళ్తాము.
అంతే తప్పితే మార్నింగ్ పూట వెళ్ళట్లేదు కాబట్టి నాకైతే పెద్దగా ఐడియా లేదు. ఇంకా అలా అమ్ముతున్నారా అన్నది నాకు కింద కమెంట్ చేయండి. అండ్ నేను జనరల్‌గా మ్యాగీ చేసినప్పుడు 2 ప్యాకెట్స్ చేస్తే ఒక ప్యాకెట్ వాటర్‌లో వేసి ఇంకో ప్యాకెట్ ఇలా లాస్ట్‌లో వేస్తాను. దానివల్ల టేస్ట్ చాలా ఎలివేట్ అవుతుంది. ఆ మసాలా ఫ్లేవర్స్ అవన్నీ బాగా పడతాయన్నమాట మ్యాగీకి. సో, మీరిలా చేస్తారా? లేదా 2 కూడా ఐ మీన్ 2 మసాలా ప్యాకెట్లు కూడా వాటర్‌లోనే వేసేస్తారా అనేది నాకు చెప్పండి. అండ్ ఇక్కడ ఈయన ఆల్రెడీ వచ్చి పక్క నుంచి ఒక పీస్ తీసుకొని ఎళ్ళిపోతున్నారు. మీకది కనిపించిందో లేదో నాకు తెలీదు. సో, ఇది మా బ్రేక్‌ఫాస్ట్ అనమాట. సో, అదే పెద్ద జాంకాయ కాబట్టి నేను మా ఆర్య షేర్ చేసుకుంటాము. అండ్ ఈ విషయం తెలుసా మీకు? మనం జనరల్లీ ఒక్క ఫ్రూటే కదా తినేది అనుకుంటాం గానీ, ఆ ఒక్క ఫ్రూట్‌లోనే చాలా క్యాలరీస్ ఉంటాయి. సో, మీరు వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు అంటే కనక ఫ్రూట్స్ హెల్తీయే కదా! ఎన్ని తిన్నా పర్వాలేదన్న ఫీలింగ్‌లోంచి బయటికి రండి. ఒక ఫ్రూట్ ఫుల్‌గా కూడా మనం తినకూడదు. డిపెండ్స్ అపాన్ ద ఫ్రూట్ అండ్ ద క్యాలరీస్ ఇట్ కంటైన్స్ అనమాట. సో, చిన్న ఫ్రూట్స్‌లో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫ్రూట్స్ బోలెడుంటాయి. సో, హాఫ్ ఎ ఫ్రూట్ ఈజ్ హెల్తీ. అంతకన్నా ఎక్కువ తినేటప్పుడు ఆలోచించుకొని, చూసుకొని తినండి. సో, ఇప్పుడైతే ఆయన మ్యాగీ ఆయనకి సర్వ్ చేసేస్తున్నాను. ఆయన నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి అంటే ఆయన 24/7 అవైలబుల్ ఉండాలి అనమాట. అండ్ ఆ రోజు ఆయనకి 6:00 నుంచి వర్క్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 6:00 నుంచి కూడా. సో, దానివల్ల ఆయన ముందే ఫ్రెష్ అయిపోయారు. నేనైతే ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని, బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇప్పుడొచ్చి కూర్చున్నాననమాట. అండ్ ఇక్కడ మాకన్నా కూడా మా ఆర్యని ఎక్కువ అబ్జర్వ్ చేయండి. దానికి ఇక్కడ మ్యాగీ తినాలా, అక్కడ ఫ్రూట్స్ తినాలా అర్థం కావట్లేదు. ఇక్కడేమో మ్యాగీ మసాలా వాసనొచ్చేస్తోంది. అక్కడేమో నేను తినేస్తున్నాను. సో, దానికి ఏం చేయాలి అర్థం కావట్లేదనమాట. అండ్ ఇక్కడైతే నేను 'బిగ్ బాస్' వీకెండ్ ఎపిసోడ్ చూస్తూ తింటున్నాను. ఈయనకసలు 'బిగ్ బాస్' నచ్చదు. అండ్ నన్ను కూడా తిడుతూ ఉంటారు. ఆ 'బిగ్ బాస్' ఎక్కువ చూడొద్దు. నీ మైండ్ ఇంకా చెత్త చెత్త అయిపోతుంది దానివల్ల అన్నట్టు. బట్ ఏమో ఫస్ట్ సీజన్ నుంచి చూడడం అలవాటయిపోవడం వల్ల ఫస్ట్ ఎలా అంటే 'బిగ్ బాస్' ఎలా అడిక్ట్ అవుతామంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నట్టు ఫస్ట్ చూస్తాము. తర్వాత అవునా వీళ్ళిలాగా, వాళ్ళలాగా అన్నట్టు ఇంకా అడిక్ట్ అయిపోతాము. ఐ నో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. నేను కూడా ఎప్పటికప్పుడు వద్దు, చూడొద్దు అనుకుంటూ ఉంటాను. అందువల్ల ఈ మధ్య అయితే ఐ డోంట్ నో వీక్ ఎపిసోడ్స్‌ని అసలు చూడట్లేదు. ఓన్లీ వీకెండ్ ఎపిసోడ్ ఆర్ నామినేషన్ ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నాననమాట. సో దట్ ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తెలుస్తుంది కదా అన్నట్టు. అండ్ ఈయన చూడని వాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేయని వాళ్ళు చూస్తూ వాడెందుకు అలా అన్నాడు? వీడెప్పుడు ఇలా అన్నాడు? వాడేంటి అలాగా? ఇదేంటి ఇలాగా? అని నన్ను అడుగుతూ ఉంటారు. ఓ పక్క ఆయనే చూడొద్దంటారు. ఒక పక్క ఆయనే అడుగుతారు. అట్ ద సేమ్ టైమ్ ప్రోమోస్ చూస్తారు. సో, ఈయనైతే నాకర్థం కారు. బట్ నన్నైతే చూసినప్పుడల్లా తిడతారనమాట. "మళ్ళీ పెట్టేసావా? నువ్వింక మారవు. నీకింక ఇది రాదు, అది రాదు" అన్నట్టు అంటారు. బట్ ఓకే. కొన్ని ఇంకా అలా దులిపేసుకోకపోతే చాలా కష్టం కదా మ్యారీడ్ లైఫ్‌లో. సో, అలా దులిపేసుకుంటూ ఉంటాననమాట. మీరు 'బిగ్ బాస్' చూస్తారా? అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఈసారి సీజన్ 8లో అయితే నాకు నిజంగా అంటే ఎవరిని వీళ్ళు ఖచ్చితంగా గెలవాలి, సపోర్ట్ చేశాలి, ఓట్ చేసేయాలి అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. మేబీ 'హరితేజ' వచ్చినప్పుడైతే నేననుకున్నాను 'హరితేజ' ఖచ్చితంగా గెలవాలి అన్నట్టు. ఫస్ట్ సీజన్‌లో నాకు 'హరితేజ' చాలా 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 ఇష్టం. బట్ ఈసారి 'హరితేజ' ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంక నాకసలు ఎవరు అబ్బా! వీళ్ళు సూపర్ అన్నట్టు అనిపిచ్చలేదు. అండ్ కొంతమందిని చూస్తే అసలు వీళ్ళెప్పుడు ఎలిమినేట్ అవుతార్రా బాబు అన్న ఇరిటేషన్ కూడా వస్తుంది నాకు. సో, మీరెవరికైనా కనెక్ట్ అయ్యారా అన్నది నాకు కింద కమెంట్ చేయండి. అండ్ నేనైతే ఈసారి అసలు ఒక్కళ్ళకి కూడా ఓట్ చేయలేదండి. ఎవ్రీ సీజన్
ఒక కనీసం 4, 5 వీక్స్ అయిపోయేటప్పటికి మనకి అరే! వీళ్ళు చాలా ఆడుతున్నారు. వీళ్ళు గెలవాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈసారి అసలు ఎవ్వరి మీద ఆ ఫీలింగే రాలేదు నాకు. అండ్ ఇక్కడ ఇంకా ఆర్యాన్ చూడండి. నేను ఒక పీస్ తినేలోపు అది 2 పీసులు తినేస్తోంది. అండ్ ఇటు కూడా వచ్చేస్తోంది ఆ మ్యాగీ కోసం. సగం ఈయన గారాబం వల్లే ఆర్య అలా తయారైందని నేను అనుకుంటూ ఉంటాను. చాలా అంటే చాలా ప్యాంపర్ చేస్తారనమాట ఆర్యాని. అండ్ ఇంకా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఖాళీ బౌల్ చూపిస్తే కానీ దానికి అర్థం కాదనమాట ఫుడ్ అయిపోయింది అని. ఇంకా చూస్తూనే ఉంటుంది, ఇంకా పెట్టవా మమ్మీ నాకు అన్నట్టు. అండ్ ఆ తర్వాత అది చేసే వేషాలు, అది పోయే గారాలు అయితే ఇంక నేను చెప్పలేను. అంత ఓవర్ యాక్షన్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు మీరే చూడండి. చూసారా దాని గారాలు? వెనక్కి వెళ్ళు కూర్చో అంటే కూర్చోదట. అలా దాన్ని ప్యాంపర్ చేస్తూ ఉండాలట. ఇంక ఫైనలీ ఆయన మ్యాగీ తీసిన తర్వాత నా దగ్గర నుంచి కదిలింది. ఇప్పుడైతే మేము ముందు రోజు వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకున్నాము. అవి సార్ట్ అవుట్ చేసేసుకుంటున్నాను. అండ్ నాకు ద మోస్ట్ ఇరిటేటింగ్ టాస్క్ ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి. అన్నీ ఒక కవర్లో వేసేస్తాం కదా, దేనికి అది సెపరేట్ చేసుకోవడానికి నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందో. చిన్నప్పుడు మాత్రం మమ్మీ నేను సర్దేస్తాను అని వెళ్ళేదాన్ని, మా మమ్మీ మా అమ్మ సర్దుకుంటున్నప్పుడు. ఇప్పుడు మాత్రం అసలు నా పనులు నేనే చేసుకోవాలి అంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇది ఇలా చేసుకోకపోతే ఏమవుతుంది అంటే, మాదైతే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. దానివల్ల ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ చాలా త్వరగా పాడైపోతున్నాయి. సో వేటికి అవి సార్ట్ అవుట్ చేసుకొని అప్పుడే కడిగేసి ఆరబెట్టేసుకుంటానండి. సో దట్ నాకు ఏ రోజుకి ఆ రోజు సెపరేట్గా కడిగి ఆరబెట్టుకొని తుడుచుకొని కట్ చేసుకొని అంత తతంగం ఉండదు. అండ్ ఆనపకాయ ఆర్ క్యారెట్ ఇలాంటివి అయితే ఒక్కొక్కసారి కట్ చేసి కూడా పెట్టేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నా స్కెడ్యూల్ అయితే అంత బిజీ ఉండట్లేదు. దానివల్ల ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కట్ చేసుకుని వండుకుంటున్నాను. కానీ నాకు బిజీగా ఉన్నప్పుడు అసలు టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా ముందే మీల్ ప్రెప్ చేసేసుకుని పెట్టేసుకుంటూ ఉంటాను. అది నా వర్క్ చాలా ఈజీ చేసేస్తుంది. అండ్ పెళ్ళైన కొత్తలో నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్స్ ఇదే అనమాట. ఎందుకంటే ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ కొనేసేవాళ్ళం, ఫ్రిడ్జ్లో ఉన్నాయన్న విషయం మర్చిపోయేవాళ్ళం అనమాట. అంటే బయటికి ఏది కనిపిస్తే అది వండేసుకోవడం, లేదంటే ఏ రోజు ఏం తినాలనిపిస్తే అది బయట నుంచి కొనేసుకోవడం చేయడం వల్ల లోపల ఏమున్నాయి, ఏవి త్వరగా పాడైపోతాయి, ఏవి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నగా ఇది నేర్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ ఇప్పుడైతే ఐఎమ్ మేనేజింగ్ థింగ్స్ వెల్ అనే నేను అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీస్ వండుకుంటున్నాను. అదే వంకాయ చిక్కుడుకాయ అనమాట. సో కార్తీక మాసం కాబట్టి నేనైతే ఆనియన్ గార్లిక్ లేకుండా కూరలు అవి చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి తినాలనిపిస్తే మామూలుగా బిర్యానీ అవన్నీ వండేసి పెట్టేస్తున్నాను అనుకోండి, అది వేరే విషయం. బట్ నేను తినట్లేదు. అండ్ ఇలాంటివి ఏంటి అంటే ఆయన కూడా ఓహో ఇందులో ఆనియన్ లేదా అన్న ఫీలింగ్ రాదు కదా. సో అలాంటి కర్రీస్ చేసినప్పుడు మాత్రం ఆయనకి సపరేట్గా ఏమీ చేయట్లేదు. అలా కాకుండా ఇప్పుడు ఏ దొండకాయ ఫ్రై లేదంటే ఇంకేదో చేసుకుంటుంటే ముద్దపప్పు అలాంటివి ఏమైనా చేసుకుంటున్నాను అనుకోండి, పక్కన ఆయనకి సెపరేట్ సాంబార్లా పెట్టేసి, లేకపోతే దొండకాయ ఫ్రైలో ఫైనల్గా ఆయనకు ఆనియన్ వేసి మళ్ళీ వేపి, సో ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నా వల్ల ఆయన ఆనియన్ తినట్లేదు ఆర్ గార్లిక్ తినట్లేదు అన్న ఫీలింగ్ ఆయనకు రాకూడదు అని నా పర్సనల్ ఫీలింగ్. ఈ వంకాయ చిక్కుడుకాయ అయితే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ రెసిపీస్ అండి. నేను సమ్మర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీ చేయించుకుని తినేదాన్ని అనమాట.
సో ఫస్ట్ పోపు నార్మల్‌గా ఎలా వేసుకుంటామో అలాగే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసుకుంటాము. ఆ తర్వాత వంకాయలు వేసి కొంచెంసేపు వేపుకొని, తర్వాత చిక్కుడుకాయలు వేసి ఇంకొంచెంసేపు వేపుకొని, ఫైనల్‌గా టొమాటో వేసి, కొంచెం పసుపు, ఉప్పు అండ్ చాలా కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకోవాలి. అండ్ ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. మన వెజిటబుల్స్ అవన్నీ పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతాయి. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. అది తినేటప్పుడు మధ్య మధ్యలో చిక్కుడుకాయలో గింజలు తగులుతూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. అంత బావుంటుంది. సో, నేను చెప్పినట్టు అన్నీ వేసేసి ఒక విజిల్ రావడానికైతే కుక్కర్ పెట్టేశాను. అండ్ ఒక విజిల్ వచ్చిన తర్వాత చూస్తే మనకి ఇలా ఉంటుందనమాట. ఇప్పుడు పైన కొంచెం గ్రౌండ్‌నట్ ఆయిల్ వేసి కలిపామంటే కనక చాలా చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఇది మా మమ్మీ ట్రిక్ అనమాట. క్యాబేజ్ కర్రీ గానీ, వంకాయ కూర గానీ ఇవన్నీ ఫైనల్‌గా కుక్కర్ తీసేసిన తర్వాత అదే మూత తీసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కలిపితే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఆ ఆయిల్ కన్జంప్షన్‌ని మనం మేనేజ్ చేయడానికి మళ్ళీ చేతి మీద అయితే ఇంక ఆయిల్ వేసుకోమనమాట ఇలాంటి కర్రీస్‌కి. అండ్ ఆ రోజు వంటంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కోసం అని చెప్పి నువ్వుల పొడి చేశాను. సో, ఈ రెసిపీ మీకు కావాలా అనేది కింద కామెంట్ చేయండి. ఇక్కడి దాకా చూసారంటే మీకేదో ఒకటి నచ్చే ఉంటుంది కదా నా వీడియోలో. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. జై హింద్.